నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు సింహాల్లోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలో వక్రగతిలో ప్రభావంలో ఉన్నాడు. రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక మీలో క్రియేటివిటీ ఎక్కువ పెరగడము, ధైర్యము, నాయకత్వ లక్షణాలు పెరగడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు గతం కన్నా మెరుగుపడతాయి. కుటుంబ విషయాల్లో సర్దుబాటు ధోరణి అవసరము. వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృశ్చిక మీన ప్రభావం వల్ల రహస్య విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అయితే వీటి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే ఈ రోజు చాలా ఎనర్జీగా ఉండబోతున్నారు. దీంతో పాటు ఉద్యోగంలో మీ పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క పై అధికారి మిమ్మల్ని ప్రశంసించే తీరు కనబడుతుంది. వ్యాపారంలో వేగంగా ఒప్పందాలు చేసుకుంటే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా డబ్బు చేతికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యము, ధైర్యము ఈ రోజు మీకు చాలా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ప్లాన్లు ఏవైనా ఉంటే అవి మొదలు పెట్టేసే ప్రయత్నం చేయండి. అస్సలు పోస్ట్ పోన్ చేసుకోవద్దు. పరిహారంగా హనుమాన్ చాలీసా 3 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మీ అదృష్ట శాతము 90% గాను. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి లాభాలు కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త భాగస్వామి కానీ లేదా కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కానీ జరిగేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే మామూలుగానే ఉండబోతోంది. విద్యార్థులకు మీ యొక్క శ్రమ ఈరోజు ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు అంటే కనుక కొంత అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక డబ్బు విషయాలలో తొందరపడి ఎవరికి ఇవ్వడం కానీ లేదా తీసుకోవటం కానీ ఇలాంటి పనులు డబ్బు విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. పరిహారంగా రుద్రాభిషేకాలు ఎవరైనా చేస్తూ ఉంటే పార్టిసిపేట్ చేయండి. లేదా శక్తి ఉంటే కనుక మీరే రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ యొక్క మాట్లాడే తీరును, నిర్ణయాలను కొంత మెరుగు చేస్తాడు. ఎలా పడితే అలాగా మాట్లాడేసేది గతంలో ఉంటే కనుక మీ మాటలు హుందాగాను, మీ నిర్ణయాలు ఆమోదయోగ్యంగాను ఉండేటట్టుగా ఈ యొక్క బుధ ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. అయితే ఉద్యోగంలో మీ తెలివితేటలు బయటపడతాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో పాత సమస్యలు సద్దుమణిగే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. మీ చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ ప్లాన్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టికల్గా చేసుకోండి. అది ప్లాన్లు, ఊహలు అవి ఊహల్లోనే ఉంచేయకుండా దాన్ని బయట పెట్టి సాకారం చేసుకునేటట్టు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారం బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడి యొక్క సహాయంతో పాత పనులు మీరు వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో నిలకడగా ఉంటారు. డైలమా నుంచి స్టాండర్డ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో నిర్ణయాలు విజయవంతమవుతాయి. తప్పనిసరిగా తీసుకోండి. పెట్టుబడులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఇంట్లోనే చిన్న చిన్న విషయాలకు ఇంటి వాతావరణంలోనే టెన్షన్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీ అంతటా మీరే సమన్వయ ధోరణిలో వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతం కన్నా ఆరోగ్యంగా ఉంటారు. శక్తి కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక కుటుంబ విషయాల్లో కొంత కోపం తగ్గించుకోండి. కుటుంబీకుల మీద కోపాన్ని ప్రదర్శించవద్దు. అయితే పరిహారంగా
దుర్గా అమ్మవారికి పూజ చేసుకుని పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా మీకు మీలోనూ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అది అందరూ ప్రశంసించే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరగడము, మీకు పై అధికారులు ఒక మంచి కీలకమైన పదవిని, పోస్టుని, క్యాడర్ని ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీరు ఆగ్రహాన్ని తగ్గించండి. విపరీతంగా కోపం పడిపోయి అరిచేసి అట్లా కాకుండా సామరస్యంగా, పాజిటివ్గా, చక్కగా, కూల్గా ఉండడము. మాటలు మాట్లాడేటప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో పనులు సరిగ్గా చక్కగా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో పాత బాకీలు ఏవైనా బకాయిలు ఉంటే, ఇవ్వాల్సిన వాళ్ళు, ఎగవేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు తిరిగి తీసుకువచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వృధా చేసుకోకండి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహార నియమాలలో జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది ఈరోజు తినే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఆర్డర్లు పెట్టకుండా, అనవసరమైన విషయాలలోకి డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ ఈరోజు ఉదయం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల ఇటు సంసారంలోనూ అనగా కుటుంబంలోనూ, ప్రేమ విషయాలలోనూ మంచి సంబంధాలు మెరుగుపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో నిలకడ ఉండబోతుంది. ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో స్లోగా ఉంటుంది మీ ప్రోగ్రెస్, అంటే లాభాలు రావడం అనేది కొద్దిగా కనిపిస్తుంది, ఒకేసారి కనిపించదు. అయినప్పటికీ లాభాలు రావడం తథ్యం అన్నమాట. నష్టాలైతే ఎక్కడా కనిపించట్లేదు. డబ్బు నిలుస్తుంది, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది మీరున్న రంగంలో కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు. వాటిని చాకచక్యంగా దాటివేయండి, లేదా స్కిల్ ఉపయోగించుకుని, అంటే మీ తెలివితేటలు ఉపయోగించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి తేనె వేసినటువంటి పాలను నివేదన చేసినట్టయితే చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 78 గాను, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే నెంబరు 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్ర బుధ ప్రభావంతో ఈరోజు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. ఏ పని వాయిదా వేయకండి. దేన్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు ముందుకు సాగినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెద్దలు మీరు చేసిన పనిని ప్రశంసించేటట్టుగా గోచరిస్తోంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. పెట్టుబడులకు ఇది శ్రేష్టమైన రోజు, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత సంతోషానికి గురి చేస్తుంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టాలన్నా, సేవింగ్స్ చేసుకోవాలన్నా, ఏదైనా పొదుపు పాటించాలన్నా, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా కేతు గ్రహానికి సంబంధించి స్తోత్ర పారాయణ కానీ, కేతు గాయత్రి కానీ, జపం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 93 గాను, కలిసి వచ్చే రంగు మెరూను, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య ప్రభావం వల్ల మీలో ధైర్యము, ఉద్యోగంలో ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అందుకునే ప్రయత్నం చేయండి. బాధ్యతలు పెరుగుతాయి. బిజినెస్లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్తగా కూడా మీరు ఇంకొక వ్యాపారాన్ని అనుసంధానం చేసి స్టార్ట్ చేసేందుకు కూడా, అంటే ఇప్పుడు చేస్తున్న వ్యాపారంతో ఇంకొక కొత్త వ్యాపారాన్ని కూడా మీ చేతితో స్టార్ట్ చేసేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. ఐటీ వారికి గ్రోత్ కనబడుతోంది. కుటుంబంలో సపోర్ట్ ఉంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు ప్రారంభాలకు అత్యంత శుభప్రదము. ఏది ప్రారంభించినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వదులుకునే ప్రయత్నం చేయకండి. మీ యొక్క అదృష్ట శాతము
95 ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే కలిసి వచ్చే రంగు ఆరెంజ్ రంగు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సాదా సీదాగా ఉంటుంది, పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఉండదు. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. బిజినెస్ నెమ్మదిగా ఉంటుంది. డబ్బు విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబంలో సహనాన్ని పాటించండి. అంటే ఈ రాశిలో ఉండే వారికి ఏ రోజు అస్సలు బాగాలేదు అని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యం కూడా కొంత అంటే నీరు తగ్గి డీహైడ్రేషన్ అయిపోవడం కానీ, లేదా నీరు తగ్గి నీరసం రావడం కానీ, ఇట్లాంటివి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నీరుని ఎక్కువ శాతం తాగే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక, ఏ పనైనా ఇవాళ ఇంపార్టెంట్ పని ఉంటే అది రేపటికి పెట్టుకోండి, ఈ రోజు అయితే చేసే ప్రయత్నం చేయకండి. పరిహారంగా శని భగవానుడి అష్టోత్తర పారాయణ కానీ, ఆ స్వామివారి నామాన్ని కానీ జపించుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే కలరు నేవీ బ్లూ కలరు, అదృష్ట శాతము 62, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఈరోజు ఉండబోతోంది. ఉద్యోగంలో పెరుగుదల కనబడుతోంది. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు రావడం అనేది ఖాయము. అది మీకు పాత బకాయిలు కావచ్చు, లేదా కొత్తగా కావచ్చు. ఈ రోజు ధన రాబడి అనేది చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ప్రయాణాలు శుభాన్ని లాభాన్ని తెచ్చిపెడతాయి. సూచన ఏంటంటే కనుక, కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలనుకుంటే తక్షణమే ఈ రోజుని ఉపయోగించుకోండి. పరిహారంగా రుద్రమంత్రాన్ని పఠనం చేసుకోండి. అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే నెంబరు 7, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు శని ప్రభావం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ ఆ ఆలోచనలు గందరగోళ స్థితిలో ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. బిజినెస్లో జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సంయమన ధోరణితో ఓర్పుగా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యము అలసటగా ఉండబోతోంది. అంత చెప్పుకోదగినట్టుగా ఈరోజు ఆరోగ్యం లేదు. అయితే పరిహారాలుగా ఏంటంటే కనుక, దత్తాత్రేయ స్వామివారి పూజ చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, మాటలు కూల్గా ఉండేలాగా చూసుకోండి. అగ్రెసివ్ నేచర్ని ఈరోజు ప్రదర్శించకండి. అదృష్ట శాతం 68, కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలరు, తర్వాత తెలుపు రంగు. ఈ రెండు ఈరోజు కలిసి వస్తాయి. కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారం గురువారము. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.